నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి గాని నీలా మాత్రం అస్సలు ఉండకూడదు అని అనుకోకూడదు. బంధం అంటే మాట్లాడితే సంతోషం, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. ఎవరితో ఎంత అయితే ఉండాలో అంతవరకే ఉండాలి. కాదని ఎక్కువ మాట్లాడితే బాధ తప్ప ఏమీ ఉండదు. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. కాలం కలిపిన పరిచయాలను కాలం మాత్రమే విడదీయగలదు. మనం అనుకుంటే కలవలేము, మనం అనుకున్నప్పుడు విడిపోలేము. మనం జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారు అని తెలుస్తుంది. మనిషికి కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, మరి నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. జీవితం యొక్క పచ్చి నిజం ఏంటో తెలుసా? సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడే మన చుట్టూ ఉన్న బలగం కాదు, మన బలం. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్నిచ్చే బంధాన్ని ప్రేమించాలి. మీకు ఎవరైతే ప్రేమిస్తారో వారి దగ్గర నువ్వు ఒదిగి మాట్లాడాలి, మరి నీకు ద్వేషించే వారి దగ్గర నువ్వు ఎదిగి మాట్లాడాలి. మిత్రమా, పనికి మాలిన వస్తువులు ఇంటికి బరువు, మరి పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికే బరువు. మనం చెప్పేది వినటానికి కూడా ఇష్టపడని వాళ్లకు మనం చెప్పడం అనవసరం.